చేయకూడని పనులు ఏ ఉన్నాయో అవే నరకద్వారములు. ద్వారము గుండా వెడితే లోపలికి వెడతారు. ఈ పనులు చేసేవాళ్ళెవరో వాళ్ళు నరకమునందు ప్రవేశిస్తారు. కాబట్టి ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు అని కొన్ని పనులు భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. సత్రంబు సాలయు చెలిపందిరియు రచ్చకొట్టము వ్రచ్చుట, రచ్చకొట్టము వ్రచ్చుట, గురుజనముల నిందించుట, ఆగమనింద, తదీయ విక్రయ విధి, తద్విలేఖనము, కుండియము, సంధిభేదనము, అన్యకర్మోపజీవనము, అకృతజ్ఞత, పారదారవృత్తి, మంత్ర సుశాస్త్ర విధ్వంసనము, మదలోలన్, అనాథను, బాల వృద్ధ తాపసిని, భీతి వంచన దళరచేయుట, అతిథి పుత్ర భృత్యులకు ఆహార కలనమాచరింపక కుడుచుట, ఆర్యకోటి నిరయ హేతువులుగా చెప్పు నృపవరీణ్య. ఎటువంటి పనులు చేస్తే నరకద్వారంలో ప్రవేశించినట్లవుతుందో చెప్తున్నారు. సత్రవులు, ధర్మసత్రాలు ఉంటాయి. అటువంటి చోట 10 మందికి ఆశ్రయం ఇస్తారు, అన్నం పెడతారు. అటువంటి ధర్మసత్రాలని నాశనం చేయడం, సభామంటపాల్ని సర్వనాశనం చేస్తూ ఉండడం, రచ్చకొట్టాలు అంటే 10 మంది కూర్చుని మాట్లాడుకునేటటువంటి ప్రదేశాలు, అటువంటి వాటిని పాడు చేస్తూ ఉండడం, చలిపందిరీలు అంటే దాహం వేసినటువంటి బాటసారులకు దాహం తీర్చడానికి మంచినీళ్ళు మజ్జిగో ఇవ్వడానికి నిర్మాణం చేసినటువంటి చలిపందిర్లు కూల్చేయడం, గురువుల్ని వేదాల్ని నిందించడం, వేదాన్ని అమ్ముకోవడం, వేదాన్ని వ్రాసేటటువంటి ప్రయత్నం చేయడం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తూ సంతోషపడిపోతూ జీవనం గడపడం, చేసుకున్న సంధి ప్రకారంగా నియమాల్ని అమలు చేసి జీవించకుండా చేసుకున్నటువంటి సంధిని అతిక్రమించి అవతల వారి పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, ఇతరులు చేయవలసినటువంటి పనులను తాను చేయవలసిన అవసరం లేని వాటిని తాను చేస్తూ ఉండడం, అట్లాగే ఇతరులు ఉపకారం చేసినప్పుడు గుర్తు పెట్టుకుని కృతజ్ఞతతో ప్రవర్తించవలసిన వాడు అటువంటి ఉపకారాన్ని గుర్తు పెట్టుకోకుండా విస్మరించి కృతజ్ఞతతో ప్రవర్తించడం, పరస్త్రీలతో వ్యభిచరించడం, మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేయడం, మదించి ప్రవర్తిస్తూ అనాథలు, బాలికలు, ముసలిది, తపస్విని, విశేషమైనటువంటి మదము కలిగినటువంటిది అటువంటి వారిని అందరినీ కూడా వంచడం, మోసం చెయ్యడం, బాధ పెట్టడం, అతిథి పుత్రులు, సేవకులు ఇటువంటి వారికి పెట్టకుండా తాను తినడం, ఇవి మంచి పద్ధతులు కావు. కాబట్టి ఇటువంటి పద్ధతి ఎవ్వరూ కూడా అనుసరించకూడదు. ఇటువంటి పనుల జోలికి వెళ్ళకూడదు. ఎందుచేత అంటే అటువంటి పనులు చేయడం అనేటటువంటిది కేవలముగా మదము కలిగినటువంటి చిత్తముతో చేసేటటువంటి పనులు కనుక అవి నరకద్వారములు అవుతాయి. ఈ పనులు చేయడం ద్వారా సంక్రమించేటటువంటి పాపములు నరకమునకు చేరుస్తాయి. కాబట్టి ధర్మరాజా బాగా జ్ఞాపకం పెట్టుకో, మనిషి ఎప్పుడూ గుర్తు పెట్టుకుని ఈ పనుల జోలికి వెళ్ళకూడదు అని గుర్తు పెట్టుకోవలసినవి. అట్లాగే చేతిలో కత్తి పట్టుకొని కన్యలను, బ్రాహ్మణులను, ఆవులు అందరికీ పాలిచ్చి అందరినీ కాపాడేటటువంటి ఆవుల్ని భయపెడుతూ ఉండడం, అట్లాగే చదువు చెప్పినటువంటి గురువుని, ఎంతో సేవ చేసినటువంటి భృత్యుణ్ణి విడిచిపెట్టేసేయడం, అట్లాగే అందరూ ప్రయాణించేటటువంటి మార్గంలో కర్రలు, కంపలు ఇటువంటివి అడ్డుపెట్టి వాళ్ళు పడిపోయేటట్టుగా చెయ్యడం, ఆ దారికి అవరోధాలు పెట్టి దాని వలన అవతల వారు ఇబ్బందులు పడేటట్టుగా చెయ్యడం, ఇవన్నీ కూడా నరకమునకు వెళ్ళడానికి మార్గాలు. అట్లాగే నెపం లేకుండా అంటే ఏ విధమైనటువంటి కారణము లేకుండానే డబ్బు గుంజడానికి అలవాటు పడినటువంటి పరిపాలకుడైన రాజు కూడా నరకమునకు వెళతాడు. ప్రజల కష్టాలు విని కూడా ఆ కష్టాలు తీర్చనటువంటి ప్రభువు ఎవరో ఒకరు ఎక్కడికో వెడుతూ అయ్యా కొంచెం ఈ వస్తువు దాచిపెట్టండి అని చెప్తే నమ్మకంతో వారు వస్తువు ఇస్తే ఆ వస్తువుని తీసుకుని దాచిపెట్టి మళ్ళీ వారు ఆ వస్తువుని తిరిగి అడిగినప్పుడు దాన్ని వారికి ఇవ్వకుండా
తాను ఆ వస్తువుని దక్కించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం నరకానికి ప్రవేశించడానికి మార్గం. కాబట్టి అటువంటి తప్పు పనుల జోలికి వెళ్ళకూడదు.